మనం కూడా తల్లిదండ్రులు ఏంటంటే హ్మ్, వాళ్ళకి నేర్పించి, వదిలిపెట్టి, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో చూసి, వాళ్ళని ముందుకెళ్ళేటట్లు కాస్త మోటివేట్ చేయడం అంతవరకే ఉండాలి గానీ, ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఎయిదర్ వెరీ పొసెసివ్. నేను వదలను, వాళ్ళ పెళ్ళిళ్ళైనా వదలను, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదలను. నాకు ప్రతీది నా కంట్రోల్‌లో ఉండాలి అనేది. అంటే పేరెంటింగ్ ఈజ్ నాట్ కంట్రోలింగ్. ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు మా టైంలో అయితే వదిలేసేవాళ్ళు. మేము రోడ్ల మీద ఆడుకునేవాళ్ళం. ఎన్ని గంటలైనా ఆడుకుని వచ్చేవాళ్ళం. తర్వాత మాకు తెలిసి మేమే హోంవర్క్ చేసుకునేవాళ్ళం. అది చేశారా లేదా అనేది చూసేవాళ్ళు. సరిగ్గా టైంకి ఇంటికొచ్చారా, తిన్నారా లేదా అని చూసేవాళ్ళు. ఆ ఫ్రీడమ్ ఉండేది. బయట ప్రపంచం కూడా పిల్లలకి అనువుగా ఉండేది. పిల్లలు అంటే రక్షణతో రక్షింపబడేవాళ్ళు ఎక్కడా ప్రాబ్లమ్ లేకుండా. ఈ రోజుల్లో అలా లేదు కదా! పిల్లల్ని వదిలేస్తే ఏమవుతుందో తెలీదు. ఎవడేం చేస్తాడో తెలీదు. అసలు అబ్బాయి అయితేనేమో వీడు ఎలా చెడిపోతాడో అనే భయం, అదే. అమ్మాయి అయితే దానికి సేఫ్టీ ఇవ్వలేక చచ్చిపోతున్నాం. అదే అంటే వచ్చింది. ఎందుకు ఆడపిల్లలు వద్దనుకునే వాళ్ళు కొంతమంది, అసలు పిల్లలే వద్దనుకునే వాళ్ళు కొంతమంది. అవును. ఇప్పుడు దారుణంగా అదొక అయిపోయింది. పరిస్థితి వస్తోంది మనకి త్వరలో. ఉమ్. పెళ్లి వద్దు, పిల్లలు వద్దు ఇప్పుడు ఆల్రెడీ అనుకునే. ఉందండి. నేను ఇప్పుడు జెన్జీలో చూస్తున్నాను ఇప్పుడు నేను రైట్ అవును. నౌ. అవును. వాళ్ళొద్దు అంటే బాధ్యత నేర్పకపోవడమే కారణం అండి. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి బాధ్యతలు ఇయ్యట్లేదు. లేదు, ఇప్పుడు మీరు అంటున్నారా మమత గారు, నిజం చెప్తున్నాను, దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్. అదే ఎందుకు? మనం చిన్నప్పుడే నువ్వు అలవాటు చేసుంటే నా సొంత అనుభవం చెప్తాను. మా నాన్నగారు జడ్జి. మా మదరు కాలేజీలో లెక్చరర్, తర్వాత ప్రొఫెసర్ అయి రిటైర్ అయ్యారు. అయినా కూడా మమ్మల్ని అన్నిటికీ ఇల్లు ఊడవాలి, తుడవాలి, మా అమ్మకి హెల్ప్ చేయాలి. మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అన్ని వంటలో హెల్ప్ చేయాలి. అలా చేయించారు కాబట్టి మీరు చెప్పినట్టు తర్వాత మీ జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్ళినా పెద్ద మీకు కష్టం అనిపించలా. అవునండి. నేను మా అమ్మాయికి ఏం చెప్పేదాన్ని చిన్నప్పుడు, చూడమ్మా చిన్న చిన్న పనులు చేస్తే పెద్దయ్యాక నీకు అలవాటు అవుతుంది అని అంటే, అప్పుడు మేము అవసరం ఉన్నప్పుడు చేసుకుంటాం, ఇప్పుడు ఎందుకు మేము చేయడం? అదే ఇప్పుడు వినట్లేదండి జనరేషన్. అంటే చెప్పేవాళ్ళు మనం చిన్నప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే బలవంతం చేయలేక, నువ్వు మాకు ఇష్టం లేదు ఇలా అయిపోయింది. మా పిల్లల వరకు వచ్చేటప్పటికి మా పిల్లలు ఏమనే వాళ్ళు తెలుసా? మా చిన్నోడైతే అమ్మ నువ్వు మా చేత చైల్డ్ లేబర్ చేయిస్తున్నావు, నువ్వు చైల్డ్ లేబర్. నేను దాని మీద వర్క్ చేస్తా కాబట్టి వాడికి తెలిసి మేమేమైనా చైల్డ్ లేబరా, నువ్వు పని చేయిస్తే అనేవాళ్ళు. అదే కదా. అప్పుడు వాళ్ళని మార్చి ప్రేమతోటి చూడు అమ్మ చేసుకోలేదు. అంత చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా అత్తగారి ఇంట్లో వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకు హెల్ప్ చేస్తావు, నువ్వు ఏమన్నా ఆయన గెస్టెడ్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు గెస్టెడ్ సర్వెంట్లా చూస్తున్నావు అనేవాళ్ళు నన్ను మా మామగారు. అలా కాదండి, నేను బయటికి వెళ్ళాలి కదా, పిల్లలు ఎలాగా, అందుకని అందరూ చెయ్యాలి, సపోర్ట్ చెయ్యాలి. సో అలా చేయడం అలవాటు అయింది. అదే అంటున్నాను నేను, మనం భయం చెప్పే రోజులు కావు. ఈ రోజులో దెబ్బ వేయలేము, గట్టిగా మాట్లాడలేము. ఒక్క విధంగానే ప్రేమతోనే జయించాలి పిల్లల్ని. నా ఉద్దేశంలో ఆ ప్రేమ దగ్గరే ఒక 10 ఏళ్ల బట్టి, దాదాపు 10-15 ఏళ్ల నుంచి పేరెంట్స్ రిలాక్స్ అయిపోయారండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పేరెంట్స్, మిడిల్ అండ్ లోవర్ క్లాస్ పేరెంట్స్ మేము కూడా కొంతైనా కంఫర్ట్ మాకు కూడా ఉండాలి, మేము కూడా కాసేపు రిలాక్స్ అవ్వాలి అనే ధోరణికి వచ్చిందండి. నేను ఒక 10-15 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒక తల్లి వచ్చి 4 ఏళ్ల బాబు, 6 ఏళ్ల పాప, ఇద్దరిని హాస్టల్లో వేస్తాను, నాకు అడ్మిషన్ ఇప్పియండి అని వచ్చింది. నేను అన్నా నువ్వేం చేస్తావమ్మా అంటే, నేనేం చేయను మేడం, ఇంట్లోనే ఉంటాను. మరి ఎందుకు హాస్టల్లో వేస్తున్నావు అంటే, ఇంట్లో భరించలేమండి వాళ్ళని, హాస్టల్లో పెడితేనే బెటరు. నేను చాలాసేపు నచ్చ చెప్పా, అమ్మా తల్లి దగ్గర పెరిగిన పిల్లలు వేరు, హాస్టల్లో పెరిగిన పిల్లలు వేరు. వాళ్ళకి ఎలా మిమ్మల్ని కూడా రేపు పొద్దున్న వాళ్ళ హాస్టల్లోనే వేస్తారు ముసలాళ్ళు అయ్యాక అనేసి. కానీ అలా మారిపోయింది. అప్పుడు ఏమనుకున్నారు తల్లి తండ్రి అంటే, ఎయిదర్ ట్యూషన్లకు ఇచ్చేయాలి, పంపించేయాలి, లేదు అంటే కంప్లీట్గా హాస్టల్లో వేయాలి. కేజీబీవీలు వచ్చాయండి, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకులాలు. ఇవి వచ్చాక రూరల్లో మొత్తం పిల్లలందరూ సగానికి పైగా హాస్టల్లేనండి. ఈ మధ్యనే మేము బాలికా సంఘాల మా ఇనిషియేటివ్ని గవర్నమెంట్ టేకప్ చేసి స్నేహ క్లబ్స్ అని పెట్టి వాళ్ళు మొత్తం సర్వే చేస్తే టోటల్గా ఉన్న గ్రామంలో ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళల్లో సగం పైన హాస్టల్లో ఉన్నారు. అంటే చూడండి, తల్లిదండ్రులు ఎందుకు హాస్టల్ పూర్వం హాస్టల్కి ఎవరు వెళ్ళేవాళ్ళు? తల్లి తండ్రి సరిగ్గా లేకనో, చనిపోయో, సింగిల్ పేరెంటో, లేకపోతే ఏదో చదువు ఇంకా అంటే హయ్యర్ చదువులకి.
అంతేకాని స్కూల్లో వరకు మరీ కేజీ నుంచి హాస్టల్లో వేయాలనే ఆలోచన ఉండేది కాదు. అవును అవును ఇప్పుడు పేరెంట్స్ ఏమయ్యారంటే, నేను ఈవినింగ్ వచ్చా, ఇంత కష్టపడి వచ్చా, మేము ఇంత కష్టపడేది ఇంత డబ్బు పెట్టేది స్కూల్ మీద వేస్తున్నారు ఆ భారం. స్కూల్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఎంతసేపు చదువు చెప్పగలం కానీ తల్లిదండ్రులు చూసుకోవాలి అని అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి వస్తారు, ఇంకో గంట పెట్టుకున్నా హ్యాపీయే. ఒక గంట ఎర్లీగా వదులుతామంటే వాళ్ళ మీద ధర్నాలు చేసి గొడవలు చేసిన పేరెంట్స్ ఉన్నారు స్కూళ్ళ మీద. నువ్వు 6 వరకు ఉంచుకోవాడు, వచ్చేటోడికి 7 అవుతుంది, మళ్ళీ ఇంకో గంట ట్యూషన్ పంపి. అసలు ఆ పిల్లవాడికి ఆలోచన కానీ అసలు ఒక అంటే సెన్సిటివిటీ అనేది పోతుంది. కంప్లీట్గా నాశనం అయిపోయింది ఆ సెన్సిటివిటీ. మన కళ్ళ ముందు ఉంటేనే, మన ఇంట్లో ఉంటేనే పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అవును, ఎక్కడో హాస్టల్లో వేస్తే అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది మనకి? పనమ్మాయి కొడుకు 3 లక్షలు పర్ ఇయర్ కట్టి హాస్టల్లో ఉంచింది, 7వ క్లాస్. 3 లక్షలు, ఇమాజిన్. ఎంత అప్పులు చేసుకుని రాత్రి పగలు ఇంత కష్టపడి. నేను అంటాను, ఏం లాభం దాని వలన? 10వ క్లాసే కదా వాడు పాస్ అయ్యేది, ఇంకేది కాదు కదా. 10వ క్లాసు మహా అయితే మంచి మార్కులతో పాస్ అయినా తర్వాత ఏంటి? 10వ క్లాస్ మార్కులు ఎవరు అడుగుతారు జీవితంలో? ఎవరు అడగరు. కానీ ఈ బాల్యం, మీతో గడిపిన క్షణాలు అన్నీ మిస్ అవుతున్నాయి కదా. ఎక్కడ మనము ఆ మధుర క్షణాలు, బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు పిల్లలకి ఇవ్వట్లేదు. ఇప్పుడు అమ్మమ్మ తాతల ఇంటికి వెళ్ళడం తగ్గిపోయింది. వాళ్ళు నచ్చట్లేదుగా, వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ కంఫర్ట్స్ లేవు. అదే మాకు తగ్గట్టుగా వీళ్ళు ఏమంటాడు, అబ్బా వాళ్ళు 4 గంటలు తిన్నావా చేశాను, ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం మానేశారు పిల్లలు. అదేనండి, అది మార్పు. ఎప్పుడైతే రిలాక్స్ అయ్యారో పేరెంట్స్, చాలా మారిపోయింది పేరెంటింగ్. డెఫినెట్గా ఇంకా కాంప్లికేటెడ్ అయ్యింది. నేను ఇప్పుడు అదే చెప్తుంటా, ఏమీ లేదు, ఒక్క 15 నిమిషాలు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్ని గ్యాడ్గెట్స్ పక్కకి పెట్టి పిల్లలతో మాట్లాడండి. రోజు ఒక 15 నిమిషాలు కేటాయించండి. చిన్నపిల్లలైతే వాళ్ళకి కేటాయిస్తే వినండి, మీరు అడగద్దు. హోంవర్క్ చేసా, ఏం చేసా ఇవాళ, అది అనకుండా వాళ్ళ ఆ రోజు ఎలా గడిచిందో చెప్పనియండి. అది అలవాటు చేస్తే రేపొద్దున ఏ అబ్యూజ్ అయినా ఏమైనా వచ్చి చెప్తారు కదండి. చెప్పలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అంతా జరిగిపోయాక మొత్తుకుని ఏం లాభం? అవును. అప్పుడు కూడా ఏం చూస్తారు, ఆడపిల్ల అంటే పెళ్ళిళ్ళు చేస్తాం, లేకపోతే ఎల్లగొట్టేస్తాం. ఇదే అంతవరకే చూస్తున్నారు. అందుకనే నేను పనిచేయడం మొదలుపెట్టినప్పుడు 46% అండి చైల్డ్ మ్యారేజెస్, ఇప్పుడు 23%. అంటే ఇన్ని రోజుల్లో 25 ఏళ్లలో ఇంకా 23% ఉంది. అవును. అంటే బరువు దించుకోవడానికే తప్ప ఇంకేది లేదు. ఇంకేంటంటే అనుమానం, అమ్మాయి ఎవరితో తిరుగుతోంది. నువ్వు ప్రేమ ఇయ్యవు, నువ్వు మాట్లాడవు, నువ్వు ఏది చేయరు. డెఫినెట్గా వాళ్ళకి కాస్తైనా ఎవరైనా ప్రేమ ఇచ్చారంటే వెళ్ళిపోతారు. నేను ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు? ఆ ప్రేమ కోసమే కదండి. ఇప్పుడు జంజీ అంతా, నేను ఈ మధ్య కాలేజ్కి వెళ్తే నన్ను ఇలానే పాడ్కాస్ట్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాం మీది అని తీసుకెళ్లారు ఆ పిల్లలు. తీసుకెళ్తే అసలు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నాకు బ్రెయిన్ ఇదైపోయింది. ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ముందు క్వశ్చన్స్ ఇవ్వలేదు, క్వశ్చన్స్ అడుగుతుంటే అమ్మాయే అడిగింది. ఇంటికి ఏమిటి క్వశ్చన్? మేడం ఆల్రెడీ 18 బాడీ టచ్ అయింది, ఇంకా నాకెందుకో అసలు రిలేషన్షిప్స్ మీద నమ్మకం లేదు, ఎందుకంటారు అని. జీవితంలో ఎంత చూసాక ఇంకేముంటుంది నా పిండాకుడు. వాళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ పిల్లలండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, ఆ కాలేజ్లో కూడా ఫోన్స్ కూడా బయట పెడితేనే కాలేజ్లో అలౌడ్, ఫోన్ కూడా అలౌడ్ చేయరు. అలా స్ట్రిక్ట్గా ఉన్న దగ్గర పిల్లలు ఇలా ఉన్నారు అంటే నాకు అది అప్పటి నుంచి నాకు ఎంత ఆలోచించానంటే ఏం చేయాలి ఈ పిల్లలకి. డెఫినెట్గా వాట్ ఈజ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అసలు ఏంటి, ఏది బంధం కాదు అనేది నేర్పకపోతే నెక్స్ట్ జనరేషన్లో చాలా, అంటే వాళ్ళకి ఇన్నాళ్ళు అండి ఒక సినిమాకి వెళ్ళామా బయట ఒక ఎంటర్టైన్మెంట్, తర్వాత అందరం కలిసి ఇంట్లో టీవీ చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్. అబ్బే ఇప్పుడు అసలు అందరూ కలిసి టీవీ చూడడం అనేది మర్చిపోండి, ఇంకా ఎవరి ఫోన్ లో వాళ్ళే. అదే మా అమ్మ చూసేది మా పిల్లలకు నచ్చదు, మా పిల్లలు చూసేది మా అమ్మకి నచ్చదు, నేను చూసేది వాళ్ళు చూడరు. అందుకని ఏదీ లేదు అసలు. టీవీ అలంకరణ ప్రాయంగానే అందరూ కలిసి తినడం అని మర్చిపోయాం ఎప్పుడో. ఎవరి టైమింగ్ వాళ్ళది, ఎవరి డైట్లు వాళ్ళవి.